ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబుతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే సమావేశం కాబోతున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ను నివేదిక కోరారు సీఎం చంద్రబాబు. దీంతో ముఖ్యమంత్రిని కలిసి ఆ నివేదికను సమర్పించబోతున్నారు ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్. మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబుతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ను ఒక నివేదిక కోరారు సీఎం చంద్రబాబు. మరి కాసేపట్లో ఆయనతో సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ మీద సినిమాకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారాయి. సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వల్ల జనంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. అంటే మొన్న 3 ఎమ్మెల్యేల మీద వరుసగా ఆముదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీరు, అదేవిధంగా ప్రస్తుతం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఈ 3 వైఖరి మీద కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి నివేదిక కోరడం జరిగింది. యాక్చువల్ గా నిన్న టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముందు అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వచ్చి అటెండ్ అయ్యారు. అనంతపురం అర్బన్ లో ఉన్న తాజా పరిణామాలు, అక్కడ ఉన్న ఆధిపత్య పోరు, వెంకటేశ్వర ప్రసాద్ తో కొన్ని విషయాల్లో డిఫర్ అవడం, ఈ విషయాలన్నీ కూడా పల్లా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే వెంకటేశ్వర ప్రసాద్ కూడా ప్రస్తుతం సీఎం డైరెక్ట్ గా కలిసి ఏ పరిస్థితిలో తాను వ్యాఖ్యలు చేశారు, తాను ఆడియోలో మాట్లాడిన కొన్ని కూడా వైరల్ అవుతున్నాయి, ఇది ఒక కుట్రపూరితంగా జరిగిందని ఇప్పటికే మాట్లాడారు. కాబట్టి ఆ రకంగా సీఎం చంద్రబాబు దగ్గర వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏదైనప్పటికీ వరుసగా ఈ ఎమ్మెల్యేల మీద వచ్చే ఆరోపణలు కావచ్చు, ఎమ్మెల్యేల వైఖరి మీద సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు వెంకటేశ్వర ప్రసాద్ విషయంలో కూడా ఆయన వివరణ తర్వాత మరి సీఎం చంద్రబాబు ఏం చెప్తారు, ఈ విషయం ఏ రకంగా కంక్లూజన్ వస్తుందో అనేది కూడా చూడాల్సింది. ఈ వరుస సంఘటనలన్నీ కూడా కొంత కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎమ్మెల్యేలతో కూడా వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ వెంకటేశ్వర ప్రసాద్ వివరణ తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాల్సింది. నళిని. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.